మత్తయి సువార్త కొత్త నిబంధన గ్రంథంలో మొదటి అధ్యాయం 1 నుంచి 17 వచనాలు మనం చదువుకొని ఒక వ్యక్తి గురించి మనం ధ్యానం చేద్దాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పెరెసును జెరహును కనెను, పెరెసు ఎస్రోమును కనెను, ఎస్రోము అరామును కనెను, అరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సెల్మానును కనెను, సెల్మాను రాహాబునందు బోయేజును కనెను, బోయేజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు ఎస్సయిని కనెను, ఎస్సయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబీయాను కనెను, అబీయా ఆసాను కనెను, ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను, ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను, హిజ్కియా మనస్సేను కనెను, మనస్సే ఆమోనును కనెను, ఆమోను యోసియాను కనెను. యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలంలో యోసియా యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనిపోబడిన తర్వాత యెకొన్య షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను, జెరుబ్బాబెలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము అజోరును కనెను, అజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహూదును కనెను, ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియా భర్త అయిన యేసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లు అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారి వంశావళి గురించి మనం చదువుకుంటున్నాం. ఇందులో కొంతమంది క్రీస్తు వంశావళిలో చేర్చబడిన వారి వివరాలు మనం తెలుసుకుంటూ వచ్చాం. వారి యొక్క గుణగణాలు ఏమిటో తెలుసుకుంటూ మనం ముందుకు వచ్చాం. ఈ దినం 7వ అధ్యాయంలో 7వ వచనంలో వ్రాయబడినటువంటి సొలొమోను గురించి మనం ఆలోచన చేద్దాం. లాస్ట్ టైము దావీదుని గురించి ఆలోచన చేశాం. మరి దావీదు వంశంలో నుంచి వచ్చినటువంటి సొలొమోను, ఇక్కడ ఊరియా భార్య బెత్షెబా వీరందరూ వేరే కదా. సరే, దావీదు సొలొమోను కనెను అనే మాట మనం చూస్తున్నాం. సొలొమోను బెత్షెబా ద్వారా 2వ కుమారుడుగా జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి కుమారుడు దేవుడు మొత్తినందున చనిపోయిన విధానాన్ని కూడా మనం గమనించగలం. అలా అయితే సొలొమోను దావీదు తర్వాత ఇశ్రాయేలీలకు నీతి న్యాయాలను జరిగించడానికై ఏర్పాటు చేయబడిన రాజు. సొలొమోను ఎవరు? ఇశ్రాయేలు ప్రజలకు నీతి న్యాయాలను జరిగించుటకై ఏర్పాటు చేయబడిన రాజుగా మనం గుర్తిస్తాం. అంతేనా? అనేక సంగతులు సొలొమోను గురించి కథలుగా చెప్పుకుంటూ ఉంటాం. సొలొమోను అనే పేరుకు అర్థం ఏంటి అని మనం చూస్తే సమాధానకరుడు. సొలొమోను అంటే సమాధానకరుడు. ఎవరు పెట్టారు? తండ్రి సొలొమోను అని పేరు పెట్టిన విధానాన్ని మనం చూస్తున్నాం. తదుపరి నాతాను, దేవుడు ప్రవక్త అయిన నాతాను పంపించి సొలొమోనుకి ఏం పేరు పెట్టారు? యెదీద్యా అని పేరు పెట్టారు. యెదీద్యా అంటే ఏమ్మా? యెహోవాకు ప్రియుడు, దేవునికి ఇష్టమైన వాడు. రెండింటిలో ఒక ఆంతర్యమైనటువంటి సంగతులు మనం గమనించవచ్చు. దావీదేమో సమాధానకరుడని సొలొమోనుకు పేరు పెడితే, అదే బిడ్డకు ఏం పేరు పెట్టాడు దేవుడు?
నాతాను ప్రవక్త ద్వారా యెదీద్యా అను పేరు పెట్టాడు. యెదీద్యా అంటే యెహోవాకు ప్రియమైన వాడు. దేవుని ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. ఎలా ఉంటాయి మన ఆలోచనలు? ఈ భూమి మీద సమాధానం కావాలని ఒక విధంగా ఆలోచన చేయడం మంచిదే. ఆ దినాల్లో మరి సమాధానాన్ని వెతికిన దావీదును మనం చూస్తాం. ఆ తదుపరి తన కుమారుని ద్వారా కూడా ఇజ్రాయేలు ప్రజల్లో ఏం కావాలని కోరుకుంటున్నాడు? సమాధానం కావాలని. సమాధానకరుడుగా అతడు ఎలాగూ ఉండాలో దావీదు తర్వాత సొలొమోనుకు పట్టాభిషేకం చేసినప్పుడు అతనికి ధర్మశాస్త్రం గురించి చెప్పిన సంగతులు మనకు గుర్తున్నాయి. ఏం చెప్పాడు? ద్వితీయోపదేశకాండంలో మోషే ఇశ్రాయేలు ప్రజలకు రెండవసారి ఏం చెప్పాడు? ఉపదేశించాడు. ఏమని ఉపదేశించాడు అని మనం అక్కడ చూస్తే 17వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండం 16, 17 వచనాలు మనం అక్కడ గమనిస్తే అక్కడ ఏం చెప్పాడంటే మనం చదువుకుందాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 16, 17. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. తర్వాత తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలైనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదు అని మీతో చెప్పెను. తమ హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసి కొనకూడదు. ఇక్కడ ధర్మశాస్త్రంలో నుంచి మోషే ద్వితీయోపదేశకాండంలో రెండవసారి ఇశ్రాయేలు ప్రజలకు బోధిస్తున్నటువంటి సంగతులు. మొదటి వచనం నుంచి 14వ వచనం నుంచి కూడా మనం చదివితే ఆ సంఘటన మనకు కనపడుతుంది. చూడండి, చదువుదాం. అది కూడా 14, 15. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనం వలె నా మీద రాజును నియమించుకుందును అనుకొని ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వారిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సోదరుల్లోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సోదరుడు కానీ అన్నిని నీ మీద నియమించుకొనకూడదు అని చెప్తూ ఈ సంగతులన్నీ ఇక్కడ మోషే ఈ ద్వితీయోపదేశకాండంలో రెండవసారి సంగతులన్నీ, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సంగతులన్నీ వారికి బోధిస్తున్న విధానాన్ని మనం చూస్తాం. ఇక్కడ మనం దావీదు యొక్క కుమారుడైనటువంటి సొలొమోను యొక్క జీవితంలో ఏం జరిగిందో మనకు అర్థమవుతుంది. దావీదు సమాధానకరుడుగా అని పేరు పెడితే దేవుడు తనకు ప్రియుడుగా ఉండాలని ప్రవక్త నాతాను ద్వారా యెదీద్యా అని పేరు పెట్టి ముందుకు కొనసాగినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఎలా కొనసాగాడు అన్న విషయాన్ని మనం చూస్తే సొలొమోను యొక్క జీవితం మనందరికీ బట్టబయలే. కానీ సంపూర్ణంగా సొలొమోను యొక్క జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు మొదటి యొక్క స్థితి ఎలాగుంది? అతడు ఎలాగున్నాడు? జ్ఞానం కలిగిన వాడిగా దేవుడు చేశాడు. గిబియోనుకు వెళ్ళి ఏం చేశాడు? ఆ దినాల్లో మందిరం లేదు, ప్రత్యక్ష గుడారం, సాక్ష్యపు గుడారంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ దినాల్లో సొలొమోను అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? రాజు అయిన తర్వాత 1000 బలులు అర్పించిన తర్వాత అక్కడే గిబియోన్లో నిద్రపోతూ ఉంటుండగా ఏం జరిగింది? దేవుడు కలవరం పుట్టించాడు. అంటే కలలో ఆయనకు దర్శనమిచ్చి ఏం చేయమన్నాడు? నీకేం కావాలో కోరుకో అన్నాడు. రాజు అయిన తర్వాత ఏం కావాలో కోరుకో అంటే ఏం కోరుకున్నాడు?
ఈ ప్రజలందరినీ ఏలుటకు నాకు జ్ఞానం మాత్రం చాలయ్యా అన్నాడు. దేవుడు జ్ఞానం మాత్రమే అడిగాడని ఇంకా ఏం చేశాడు? ఐశ్వర్యమును ఘనతను దేవదేవుడు అనుగ్రహించిన విధానాన్ని మనం చూస్తాం. కానీ అంతటితో స్టాప్ చేయలేదు సొలొమోను కదా. ఎంతవరకు వెళ్ళాడు మనందరికీ తెలుసు. అతడు మొదటి స్థితి ఎలాంటి వాడంట? జ్ఞానవంతుడు. అతడు ఎలా ఉన్నాడు? మహాజ్ఞాని, లేక అత్యంత ఈ భూమి మీదనే అత్యంత జ్ఞానవంతుడు ఎవరని చెప్పుకోవాలంటే సొలొమోను అని చెప్పుకోవచ్చు. ఎలాంటి జ్ఞానం కలిగిన వాడంటే ఆయన ఈ భూమి మీద ఉన్న వాటన్నిటినీ పరిశీలన చేసి వాటిని గురించి వివరించాడు. ఆయన రాసిన సామెతలన్నీ దాదాపు 3000 సామెతలు రాశాడని. ఎన్ని కీర్తనలు రాశాడని ఉంది మనకు? 1005 కీర్తనలు రాశాడని బైబిల్లో మనం చూస్తాం. ఈ కీర్తనలన్నీ బైబిల్లో మనకు కనబడవు, కానీ ఆయన చేసిన కార్యాల గ్రంథములో రాయబడి ఉన్నవని రాయబడింది బైబిల్లో. ఆయన చేసిన కార్యాలు అని ఒక పుస్తకం ఉందట, అది మనకు అందలేదు. అంటే యూదుల దగ్గర అది ఉండిపోయింది. సరే, ఆయన చేసినటువంటి కార్యాలు మనం చూస్తే గొప్ప కార్యాలే చేశాడు. మొదటగా మహాజ్ఞానిగా ఉన్నాడు. ఆ తర్వాత ఐగుప్తుకు వెళ్ళి ఏం చేయకూడదన్నాడు? ఏది చేయకూడదన్నాడు. అక్కడికి వెళ్ళనే కూడదన్నాడు. ఏం చేశాడు? ఐగుప్తు స్త్రీనే వివాహం చేసుకున్నాడు. చూడండి, ఆ మాట రాజుల గ్రంథంలో మనకు చూస్తాం. ఆ మాట దేవుడు ఏదైతే ధర్మశాస్త్రాన్ని అందించాడో ఆ ధర్మశాస్త్రాన్ని మీరిన వాడుగా మనం చూస్తున్నాం. రాజుల గ్రంథం చూడండి, మొదటి రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం. ఇక్కడ 3వ అధ్యాయంలో 1వ వచనం. తర్వాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకుని అతనికి అల్లుడాయెను. ఇక్కడ మనం చూస్తాం, ఐగుప్తులోనికి వెళ్ళొద్దని ధర్మశాస్త్రం బోధించింది. ఆ తర్వాత దావీదు కూడా తెలియపరిచిన విధానాన్ని మనం చూస్తాం. దావీదు ఏం తెలియపరిచాడు? మరణకాలమందు 2వ అధ్యాయంలో దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను: లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోచున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోసే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయవిధులను శాసనములను గైకొను. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల ఇశ్రాయేలీల రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మారడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను ఏం చేయమంటున్నాడు? స్థిరపరచును ఆయన అని అంటున్నాడు. దేవుడు దావీదుకు చేసినటువంటి ప్రమాణం ఏంటంటే, నీ సింహాసనము ఎప్పటికీ స్థిరంగా ఉండిపోతుంది అని చెప్పాడు. ఆ మాటను జ్ఞాపకం చేస్తూ సౌలుకు రాజరికాన్ని కట్టిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం, రాజరికాన్ని అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తరువాత సొలొమోను తన దైనందినటువంటి జీవితంలో మహాజ్ఞానిగా ఉన్నాడు. 3వ అధ్యాయంలో ఆ కలవరాన్ని మనం చూస్తాం. ఆ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఏం కావాలో అని 3వ అధ్యాయం 5వ వచనం నుంచి మనకు సంపూర్ణంగా కనబడుతుంది. ఇక్కడ నేను బాలుడనయ్యా, నేను ఈ ప్రజలను ఎలాగో నీతి కార్యాలను ఎలాగూ వారి మధ్య నేను నెరవేర్చాలో నాకు తెలియని బాలుడని అంటున్నాడు. బాలుడంటే ఎన్నేళ్ళు ఉండొచ్చు?
14 ఏళ్ళు కదా, ఇంక లోపలనే ఉండొచ్చు, లేకపోతే 16 ఏళ్ళు. ఇట్లా ఉన్నప్పుడే దావీదు తన కుమారుని రాజుగా చేసిన విధానాన్ని మనం చూస్తున్నాం. అంతకంటే ముందు దావీదు కుమారులు పెద్దవారు అనేకులు ఉన్నారు. వారందరూ కూడా రాజు కావాలని చూశారు, కానీ దేవుడు వారిని ఏర్పాటు చేయడానికి ఇష్టపడలేదు. ఈ సంగతి మనకు తెలుసు. తర్వాత సొలొమోను చిన్నవాడు అందరికంటే, బెత్షెబాకు పుట్టినటువంటి వారు. మరి ఈ చిన్నవాడిని దేవుడు ఎన్నుకున్న విధానాన్ని మనం చూస్తున్నాం. అయితే దేవుడు గొప్ప జ్ఞానాన్ని, అత్యంత జ్ఞానవంతునిగా ఈ భూమి మీదనే అంతటి జ్ఞానవంతుడు లేడు అని తెలియపరిచిన విధానాన్ని మనం చూస్తాం. అలా అయితే అంతటి జ్ఞానం పొందినటువంటి ఈ జ్ఞాని ఎలా ఉన్నాడు? ముందుకు సాగుతూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఏం చేశాడు? ఐగుప్తుకు వెళ్ళకూడదంటే అక్కడికే వెళ్ళి ఏం చేశాడు? వివాహం చేసుకున్న విధానాన్ని మనం చూస్తున్నాం. ఇది ఒక విధంగా మనం ఆలోచన చేసేది ఏంటంటే చీకటి కోణం. సొలొమోను యొక్క జీవితంలో ఇది ఒక చీకటి అధ్యాయం ప్రారంభమైనట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఐగుప్తుకు వెళ్ళి మంచి మంచి గుర్రాలను పట్టుకొని వచ్చిన విధానాన్ని కూడా దైవగ్రంథం మనం చూస్తాం. అంతేకాకుండా ఏం చేశాడు? చూడండి, 11వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ సంపూర్ణంగా వ్రాయబడిన విధానాన్ని మనం చూస్తాం. 11వ అధ్యాయంలో, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 9వ వచనం వరకు నేను చదువుతున్నాను, గమనించండి. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనుగాక ఆ జనుల్లో ఇంకా అనేక మంది స్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా కాకపోయెను. సొలొమోను అస్తారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోసు అను మోయాబీయుల హేయమైన దేవతకును, మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. తమ దేవతలకు ధూపం వేయిచు బలు నర్పించుచుండిన పరస్త్రీలైన తమ భార్యల నిమిత్తం అతడు ఇలాగూ చేసెను. తమ భార్యలు ఏం చేశారు? వారి హృదయాలను సొలొమోను యొక్క హృదయాన్ని త్రిప్పివేసిన విధానాన్ని మనం చూస్తున్నాం. దానికి గల కారణం ఏంటంటే 2వ వచనంలో చెప్పాడు, కామాతురత గలవాడై. అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఆ మాట ఇక్కడ పరిశుద్ధాత్ముడు రాయించిన విధానాన్ని మనం చూస్తున్నాం. కామాతురత, కామాన్ని జయించినవాడు గొప్పవాడవుతాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఎలాంటి వాడు? ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఆయన ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు. లోకం అంటుంది కదా, ఏమంటుంది? కామము, మదము, మస్తరత లేనటువంటి వాడే దేవుడని. అలా అయితే అలాంటి ఏ కోశాన లేని మన ప్రభువును మనం చూస్తాం. అలా అయితే దేవుని యొక్క సంగతులు మనం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. కానీ దేవుడు మన ఎడలకు కూడా పరిశుద్ధతను కోరుకుంటున్న విధానాన్ని మనం చూస్తున్నాం. అందుకే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తులోనికి, అనగా ఐగుప్తు దేన్ని సూచిస్తూ ఉంది మనకు తెలుసు, లోకాన్ని సూచిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. లోకములోనికి వెళ్ళకూడదన్న అంటే ఇతరులకు కలిగినటువంటి ఆలోచనలు
మీలోనికి రాకూడదు అన్నట్లుగా దేవదేవుడు ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరించిన విధానాన్ని మనం చూస్తున్నాం. దావీదు కూడా తన తండ్రి అయిన దావీదు కూడా సొలొమోనుకు ఇవే మాటలు చెప్పాడు. లోకములోని ఆలోచనలకు నువ్వు వెళ్ళవద్దు అన్నట్లుగా తెలియపరిచిన విధానాన్ని మనం చూస్తున్నాం. అయితే కామాతురత కలిగినటువంటి సొలొమోనును మనం చూస్తున్నాం. ఇది ఒక చీకటి అధ్యాయం ఎవరి జీవితాల్లో అంటే సొలొమోను యొక్క జీవితంలో. దాన్ని జయించడానికి ఎవరి తరము కాదు అన్నట్లుగా కనబడుతుంది. అందుకే సామెతల గ్రంథంలో ఇవన్నీ తెలుసుకొని భార్యల విధానాలను తెలుసుకొని కొంతమంది స్త్రీల గురించి లేక భార్యల గురించి చెప్పాడు. గయ్యాలి ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూల ఉండటం మేలు అన్నాడు. ఎందుకన్నాడు? భార్యలతో రకరకాల మాటలు అనుభవించి రకరకాల మాటలు పోట్లు అనుభవించి ఆ మాట అక్కడ రాసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే భార్యల ద్వారా ఈ సంగతులు నేర్చుకున్న విధానాన్ని మనం చూస్తాం. అబ్రహాంకి ఎంతమంది ఉన్నారు భార్యలు? శారా ఉంది. శారా తర్వాత ఆగర్ను శారా ఇచ్చింది. ఇద్దరు ఉంటేనే అక్కడ ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది కదా. మరి సొలొమోను 1000 మందితో ఎన్ని యుద్ధాలు చేసి ఉంటాడు కదా, అర్థమవుతుందా? కాబట్టి సొలొమోనుకు ఉన్నటువంటి తమ జ్ఞానం కావచ్చు, తన గొప్పతనం కావచ్చు, దేవుడిచ్చినటువంటిదే ఇది అని ఎరుగక ఏం చేశాడు? రకరకాల ఆలోచనలు కలిగిన వాడుగా ముందుకు సాగిన విధానాన్ని మనం చూస్తున్నాం. వారు ఏం చేశారో మనకు తెలుసు. వారు ఇతర దేవతల తట్టు వారు తిప్పారు అన్నాడు. అంటే రకరకాల ప్రదేశాల నుంచి రాజకుమార్తెలను వివాహం చేసుకున్న విధానాన్ని మనం చూస్తున్నాం. ఆయా దేశాల నుంచి రాజకుమార్తెలను చేసుకొనొచ్చు, ఉపపత్నులను ఉంచుకొనొచ్చు వచ్చిన విధానాన్ని మనం చూస్తున్నాం. మహాజ్ఞాని, పేరుకు మహాజ్ఞాని ఏమయ్యాడు? మహాజ్ఞాని అనబడిన అజ్ఞానిగా మార్చబడ్డాడు. ఏంటి అజ్ఞానం? ఆయన రాశాడు. ఎక్కడ? సామెతల గ్రంథంలో ఏముంది చెప్పండి మీరు పలికితే నేను ముందుకు సాగుతా. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో దేవుని యందు భయభక్తులు నిలుపుట జ్ఞానమని సామెతల గ్రంథం ఆయనే రాశాడు, సొలొమోను. చూడండి అక్కడ సామెతల గ్రంథం 8వ అధ్యాయం సారీ 9వ అధ్యాయం 10వ వచనం తర్వాత 8వ అధ్యాయం 13వ వచనానికి వెళ్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటయే జ్ఞానమునకు మూలం. ఇప్పుడు సొలొమోను జ్ఞాని అందామా అజ్ఞాని అందామా? చెప్పండి అజ్ఞాని. ఏ విషయంలో? దైవభక్తి విషయంలో అజ్ఞాని కదా. యెహోవా యందు భయభక్తులు ఉన్నాయా లేవా? అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకోవన్నాడు, చేసుకోవద్దన్నాడా? చేసుకోవద్దు అన్నాడు. మనం చదువుకున్నాం కదా, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 17వ వచనం. ఇప్పుడు ఏం చేసుకున్నాడు? అనేక మందిని చేసుకున్నాడు. ఇప్పుడు సొలొమోను, మనం ఎక్కువగా సొలొమోను గురించి ఏం ప్రస్తావిస్తూ ఉంటాం? మహాజ్ఞాని అని. నిజమే, మహాజ్ఞానియే. కానీ దేవుడిచ్చిన ఆ జ్ఞానాన్ని కాస్త దారి తప్పించిన విధానాన్ని మనం చూస్తున్నాం. దాన్నే అజ్ఞానము అని మనం పిలుచుకుంటున్నాం. ఆ అజ్ఞానం ఏంటంటే పాపం. యోబు యొక్క జీవితం మనం చూస్తాం. యోబును గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకున్నవాడు. సొలొమోను ఏం చేస్తున్నాడు? చెడుతనాన్ని అసహించుకున్నాడా? ఏం చేస్తున్నాడు? మోహిస్తున్నాడు అసహ్యాన్ని, లేక స్నేహిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తిని, ఇంకొక వ్యక్తిని కూడా మనం చూడవచ్చు. ఎవరు? సంసోను. ఏం చేశాడు? తమ తల్లిదండ్రులు ఆ ప్రదేశానికి తిమ్నాతుకు వెళ్ళొద్దంటే వెళ్ళాడు. నాజీరు చేయబడిన వ్యక్తి, దేవుని కొరకు న్యాయాధిపతి, దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వాడు,
నాజీర్ అంటే ప్రత్యేకింపబడినవాడు, ప్రతిష్ఠ చేయబడినవాడు, లేక ఏర్పాటు చేయబడినవాడు. దేని కొరకు? ఇశ్రాయేలు ప్రజల్లో నీతి న్యాయాలను నిలుపుట కొరకు. ఎందుకంటే ఈ ప్రపంచమంతా అపవాది యొక్క కోరలో చిక్కుకొనింది కదా. ఆ నీతి న్యాయాలు తప్పిపోయినటువంటి ఈ ప్రపంచానికి ఒక తలమానికిగా ఇజ్రాయెల్ దేశ ప్రజలు ఉండాలని ఇష్టపడ్డాడు దేవుడు. అందుకే ఆ ప్రజలను దేవుడు ప్రేమించి వారిలో ఉన్నటువంటి నీతి న్యాయాలను ఎన్నటికీ తప్పిపోకుండా ఉండాలని వారిని శేషంగా మిగిల్చుతూ వారికి నీతి న్యాయాలను తెలియపరచుటకు దేవునికి ఒక ప్రతినిధినిగా ఏర్పాటు చేస్తూ ఆ న్యాయాధిపతులను ఆ దినాల్లో ఉంచిన విధానాన్ని మనం చూస్తున్నాం. అలాంటి వ్యక్తిలో ఒకడు సంసోన్ ఏమైపోయాడు? అక్కడ ఉన్నటువంటి స్త్రీలను మోహించి నష్టపోయిన విధానాన్ని మనం చూస్తున్నాం. తన బలమంతా, గొప్ప బలం ఇచ్చాడు వెంట్రుకల్లో, తన బలమంతా స్త్రీ లోలుడవుట ద్వారా కోల్పోయిన విధానాన్ని మనం చూస్తున్నాం. స్త్రీ లోలుడు, మరి స్త్రీకి లొంగిపోయిన వాడు ఏమవుతాడంట? బలాన్ని కోల్పోతాడు. దాని అర్థం అది. అలా ఇంకొక వ్యక్తిని కూడా చెప్తున్నా. ఎవరు ఆ వ్యక్తి? ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరు ఎక్కడ కనబడుతుంది మనకు? మీరే చెప్పాలి, తొందరగా చెప్తే ముందుగా. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ వ్యక్తి కుమారులో చిన్నవాడు ఏం చేశాడు? తన ఆస్తి వంచి నేను వెళ్ళిపోవాలన్నాడు. ఇంట్లో ఉండడానికి పాపం ఇబ్బందిగా ఉందో ఎట్టు మనకు తెలియదు. పాపం పంచిచ్చాడు తండ్రి, సైలెంట్గా పంచిచ్చాడు, వెళ్ళిపోయాడు, దూరదేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళి అక్కడ నివసించి ఏం చేశాడు? దుర్వ్యాపారం వలన తనకున్నటువంటి ఆస్తి అమ్ముకున్నాడే, ఆ ఆస్తిని అంతటిని పాడు చేసుకొని వస్తున్నాడు. ఎలాగొచ్చాడు తెలుసా? అతనికి ఏం కలిగింది? 15వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే అతనికి బుద్ధి వచ్చినప్పుడు అనే మాట మనం చూస్తాం. అతని ముందు బుద్ధిహీనుడు, ఈ మాట తర్వాత మాట్లాడుతున్నాం. బుద్ధి అనే మాట. అంతకుముందు ఏమయ్యాడు? బుద్ధిహీనుడు. సంసోను అంతకుముందు బుద్ధిహీనుడు. సొలొమోను అంతకుముందు బుద్ధిహీనుడు. ఇంత జ్ఞానం ఇస్తే సొలొమోనుకు తన బుద్ధిని అంతా పాడు చేసుకున్నాడు కదా. నిజమే, మన జీవితాల్లో దేవుని సన్నిధికి వస్తే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానవంతులం కదా. జ్ఞానం ఇచ్చాడా? ఎలాంటి జ్ఞానం? చెడుతనాన్ని అసహించుకునేటువంటి జ్ఞానం కావాలి. ఇదే మెలకువ కలిగి జీవించడము అంటారు. పాము వలె వివేకం కలిగి పావురం వలె నిష్కపటులుగా ఉండాలని దేవుని అభీష్టం, దేవుని యొక్క ఇష్టం మన ఎడల. ఆయన ప్రేమ అపారమైనదని పోయిన సండేలు మనం చూసాం. ఆయన ప్రేమ ఎంత అపారమైనదంటే అది వర్ణించడానికే వీలు లేనటువంటి ప్రేమ. అగాపే ప్రేమ అంటారు. ఇది దేవుని ప్రేమ, మనుషుల ప్రేమ కాదు, బంధువుల ప్రేమ కాదు, పిల్లలు తల్లిదండ్రుల ఎడల చూపించే ప్రేమ కాదు, పిల్లల ఎడల తల్లిదండ్రులు చూపించే ప్రేమ కాదు, భార్య భర్త మీద చూపించే ప్రేమ కాదు, భర్త భార్య మీద చూపించే ప్రేమ కాదు. ఇది ఈ లోకంలో ఉన్నంత వరకు మనం ఒకవేళ ప్రేమిస్తామేమో, కానీ లోకం విడిస్తే ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియదు. ఇది శాశ్వతమైనటువంటి ప్రేమ కాదు. కానీ దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే అది శాశ్వతమైనటువంటి ప్రేమ. ఈ లోక సంబంధంగా ఆయన ప్రేమ మన మీద ఉంటుంది. ఆ తరువాత కూడా ఆయన ప్రేమ మన ఎడల సదాకాలము నిలిచేదిగా ఉంటుందని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే మనం మన యొక్క పాపపు స్థితి నుంచి బుద్ధి తెచ్చుకొని మార్పు చెందిన వారంగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనం నిలవాలి. దేవుని యొక్క రాజ్యంలో చేరి ఆయనతో కూడా సదా నిలిచి ఉండాలని ఆయన ఇష్టపడ్డాడు. ఇది ఆయన ప్రేమ. సొలొమోనును ఇజ్రాయేలుకు ఎన్నో రాజుగా నియమించాడు. ఎన్నో రాజుమా సొలొమోను? మూడవ రాజుగా మనం చూస్తున్నాం. మూడవ రాజు. ఆ తదుపరి ఇశ్రాయేలీలు ఏమైపోయారు?
చీల్చబడ్డారు, గోత్రాలు చీలిపోయాయి. కారణం ఏంటో తెలుసా? 1000 మంది భార్యలు చేసుకున్నాడు కదా సొలొమోను. ఏమైంది? ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వార్టర్ కట్టాలి. ఏం కట్టాలా? ఒక్కొక్కరికి ఒక్క ఇల్లు కట్టాలి కదా, ఒక్కొక్క గది కావాలి. అందరూ ఒక గదిలో ఉండమంటే ఉంటారా? కొట్టుకుంటారు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క గది కట్టాలి. దీని విషయమై ఏం జరిగిందో తెలుసా? దినాల్లో పనుల యొక్క భారం, ఎట్టి పనులు ఇశ్రాయేల్ ప్రజలతో చేయించిన విధానాన్ని మనం చూస్తాం. అంతేకాకుండా ఏం చేశాడు? ఇంకా వారి మీద పన్నుల భారం కూడా ఉంచిన విధానాన్ని కూడా మనం చూస్తాం. దేవుని ఇదంతా కూడా 2వ అధ్యాయం నుంచి 11, 12 అధ్యాయాల వరకు రాజుల మొదటి గ్రంథం. ఈ అధ్యాయాలన్నీ చదివితే మనకు అర్థమవుతుంది. నేను వచనాలు తీసి చూపించలేదు. మీరు వాటిని చదువుకుంటే సంపూర్ణంగా సౌలు గురించి, ఆ తర్వాత దినవృత్తాంత గ్రంథంలో కూడా సౌలు గురించి మనకు కొంత దొరుకుతుంది. అక్కడ కూడా సమాచారం సొలొమోను గురించి. ఈ విషయాలన్నీ మనం చదువుకుంటే సంపూర్ణంగా సొలొమోను యొక్క జీవితం ఏంటో మనకు అర్థం. అంతేకాకుండా సొలొమోను అనుభవించిన విధానాన్ని, లేక ఈ లోకంలో సంపాదించినటువంటి జ్ఞానం, వాటన్నిటిని మనం తెలుసుకోవాలంటే సామెతలు చదవాలి. ఆ తర్వాత యవ్వనంలో నుండి తాను రచించినటువంటి గ్రంథం, ఏం గ్రంథం? పరమగీతాలు. ఆ గ్రంథం చదువుకుంటే తన యవ్వనంలో దేవుని కొరకై ఎలాగున్నాడు, మొట్టమొదటిగా జ్ఞానం దేవుడు అనుగ్రహించినప్పుడు ఎలాగున్నాడో మనకు అర్థమవుతుంది. వృద్ధాప్యంలో ఇదిగో 1000 మందికి ఒకవేళ 1000 క్వార్టర్స్ కట్టించి అంతా చెడిపోయాడు. వారి దేవతల తట్టు త్రిప్పబడ్డాడు. వారికి ఉన్నత స్థలాలలో బలిపీఠాలు కట్టి బల్లర్పించిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఎంత అవివేకమైనటువంటి పని చేశాడో సొలొమోను మనం చూస్తున్నాం. దేవుడు భక్తిగా జీవించమంటే దేవుని యందు భయభక్తులు విడిచి జ్ఞాని కాస్త అజ్ఞాని అయిపోయాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటా జ్ఞానమునకు మూలము అంటున్నాం కదా. అలా అయితే ఈ జ్ఞానం కాస్త ఏమైపోయింది? అజ్ఞానం అయిపోయింది. దేవుని యందు భయభక్తులు కోల్పోతే మన యొక్క జీవితాలు కూడా అంతే. చెడుతనాన్ని అసహించుకున్నంత వరకు మనము జ్ఞానవంతులమే. ఎప్పుడైతే చెడుతనాన్ని అసహించుకోకుండా వాటిని జుర్రుకోవాలని ప్రయత్నం చేస్తామో అప్పుడే అజ్ఞానంలోనికి దిగిపోతున్నామని అర్థం చేసుకోవాలి. వాటి నుంచి మేలుకొన్నవాడు గొర్రె బురదలు పడి ఎలాగుంటుంది? విదిలించుకుంటుందట గట్టుకొచ్చి. మేలుకుంటే విదిలించుకుంటావు, మేలుకోకపోతే అలాగే పూసుకొని పందిలాగా బురదలోనే పొల్లిపోతాము అన్నట్లుగా యాకోబు భక్తుడు అంటాడు కదా. కుక్క తన వాంతికి తిరిగినట్లు పంది బురదలో పొర్లున్నట్లుగా. నిజమే, బురద పాపాన్ని సూచిస్తుంటే పంది తిరిగి మారు మనసు లేనటువంటి విధానాన్ని మనం చూస్తాం. సొలొమోను యొక్క జీవితం ఎంత గొప్పగా ఆరంభమైందో అంత గొప్పగా పతనమైనటువంటి స్థితిని కూడా మనం చూస్తాం. అందుకే సామెతలు మహాజ్ఞానంతో ఎప్పుడు రాశాడు తెలుసా? మధ్య వయసులో రాశాడు. ఈ జ్ఞానం అందరి ఎడల పొందిన సంఘటనలను బట్టి, అక్కడ ఉన్నటువంటి వాటన్నిటినీ ఆలోచించటం బట్టి ఆ జ్ఞానం సంపాదించుకొని సామెతలు రాశాడు. ఆ తదుపరి ఏం చేశాడు? యవ్వనంలో ఉన్నప్పుడు ఏం రాశాడు? పరమగీతాలు. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఏం రాశాడమ్మా? ప్రసంగి గ్రంథం రాశాడు. ప్రసంగి గ్రంథంలో ఏం కనబడుతుంది మనకు? వ్యర్థం అని కనబడుతుంది. సమస్తం వ్యర్థం. ఎవరికి వ్యర్థం? ఇలాగూ చేసిన వారికి వ్యర్థము అంటారు. ఈ భూమి మీద సూర్యుని కింద ఏమైతే జరుగుతున్నాయి కార్యాలు, ఏ కార్యాలు అయితే జరుగుతున్నాయో వాటన్నిటిని గురించి తెలుసుకున్నాడు ఎవరు? సొలొమోను. తెలుసుకున్న వాటన్నిటిని గురించి అందులో రాశాడు. ప్రసంగి, సామెతలు, పరమగీతాలు, ప్రసంగి, ఈ 3 అధ్యాయాలు, 3 గ్రంథాలు చాలా చక్కటి జ్ఞానాన్ని మనకు అందిస్తాయి. కానీ ఆ జ్ఞానం ఎవరు అనుభవించలేకపోయాడు? సొలొమోను అనుభవించలేకపోయాడు. జ్ఞానాన్ని కలిగినటువంటి వాడే
ఐశ్వర్యము కలిగినటువంటి వాడే, కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని ఏం చేశాడు? తృణీకరించిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఇది మధ్య వయసులో జరిగినటువంటిది. అంటే మధ్య వయసులో అంటే వృద్ధాప్యం వరకు సాగి ఆగిపోయినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఈ విషయాలను మనం చూస్తే ఇది ఒక భయానకమైనటువంటి పరిస్థితి. సొలొమోను యొక్క జీవితంలో చెడు నడత అనేది ప్రారంభించి అది ఎంతవరకు సాగింది అని అంటే వృద్ధాప్యం వరకు సాగింది. దేవుడు తన ప్రజల నిమిత్తమై నీతి న్యాయాలు జరిగించాలని దేవుడు ఇష్టపడ్డాడు. నిజమే, వారికి నీతి న్యాయాలు వారి ఎడల దేవుని యొక్క కనికరం ప్రేమను బట్టి జరిగిస్తూ వచ్చాడు. జరిగిన సంఘటన మనం చూస్తే అతడు ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలు పరిపాలన చేశాడో మనకు తెలుసు. ఎలా ఉంది పరిపాలన కూడా బాగానే ఉంది, కానీ శ్రమ పెట్టిన విధానాన్ని కూడా మనం గమనిస్తాం. 40 సంవత్సరాలు శత్రువులను కూడా ఆ చుట్టూ ప్రాంతాల్లో ఉన్నటువంటి శత్రువులను కూడా ఆ రాజులను కూడా రానివ్వకుండా చేయగలిగినటువంటి సామర్థ్యం, జ్ఞానం దేవుడిచ్చాడు. చుట్టుపక్కల వాళ్ళు సొలొమోను అంటే ఆయన జ్ఞానం అంటే భయపడి అతని దగ్గరికి వచ్చిన వారు కాదు. సొలొమోను యొక్క జ్ఞానం తెలుసుకున్నటువంటి ఒక సహోదరి పేరు దైవగ్రంథంలో రాయబడింది. ఎవరేమా? సేబా దేశపు రాణి. ఆ పేరు రాయాలి, కానీ ఒక దేశపు రాణి అని పేరు రాయాలి. ఎందుకు వచ్చింది అక్కడ అంటే సొలొమోను యొక్క జ్ఞానం ఎంతటిదో నేను స్వయాన చూడాలని అక్కడి నుంచి బయలుదేరి ఇజ్రాయెల్ దేశానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ సొలొమోను యొక్క జ్ఞానం చూసి నేను విన్నదానిని నేను సగమే విన్నాను, నేను ఇక్కడ చూస్తున్నది ఎంతో గొప్పగా ఉంది అన్నట్లుగా ప్రశంసించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు సొలొమోనుకు ప్రతి విషయంలో జ్ఞానం ఇచ్చాడు. ఏలుట్లో జ్ఞానం ఇచ్చాడు. ఆ తర్వాత న్యాయము తీర్చుట్లో కూడా జ్ఞానం ఇచ్చాడు. ఏం జ్ఞానం ఇచ్చాడు? న్యాయం తీర్చుట్లో. మొట్టమొదటిగా రాజు అయినప్పుడు ఏం జరిగింది? 2 తల్లులు వచ్చారు. వారు వేశ్యలు. వారికి పిల్లలు కలిగారు 2. ఒక తల్లి యొక్క బిడ్డ తాను మీద పడి చంపుకుంటుంది. ఇంకొక బిడ్డ బ్రతికుండగా ఆ బిడ్డను తీసుకెళ్ళి ఆమె దగ్గర పడబెట్టుకొని ఆ చనిపోయిన బిడ్డ ఎదుటి ఆ తల్లి దగ్గర ఉంచుతుంది. ఇదంతా మనకు ఒక స్టోరీ కనపడుతుంది. సొలొమోను న్యాయము తీర్చిన విధానాన్ని మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆశ్చర్యపోయారంట. ఇంతటి జ్ఞానము దేవుడు అనుగ్రహించాడు. ఎలాంటి తీర్పు ఇచ్చాడో తెలుసా? ఆ పిల్ల నాదంటే నాదని రాజు దగ్గరికి వెళ్ళారు న్యాయం తీర్చమని. సొలొమోను దగ్గరికి వెళ్ళినప్పుడు సొలొమోను ఎలాంటి తీర్పు ఇచ్చాడు? కత్తి తీసుకురండి అయ్యా అని బట్టలకు చెప్పాడు. తీసుకొని వస్తున్నారు వాళ్ళు. తీసుకొని వస్తున్నప్పుడు ఇక్కడ చెరిసొగం నేను మీకు ఇస్తాను కోసి అని అంటూ ఉన్నప్పుడు ఒక తల్లి ఏమంటుంది? పేగులు తరువుకొని పోయినదేయి అనే మాట రాయబడింది బైబిల్. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా రాయించాడు? పేగులు తరుగుకుపోయినదయ్యి అన్నాడు. ఆ బిడ్డ నాకు వద్దయ్యా, ఆమెకే ఇచ్చేయండి అన్నాడు. ఎవరు ఈ మాట అన్నది? ఎవరైతే ఆ బిడ్డ తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లి అన్నది. ఆ బిడ్డను ఆమెకే ఇచ్చేయండి. ఆ తర్వాత ఆమె ఏమంటుంది? చెరుసొగం ఇచ్చేయి అనరాదు. అంటే ఆమె బిడ్డ అయితే కదా, ఆమె కడుపు కోత ఉంటే కదా అన్నట్లుగా మనకు కనబడుతుంది. ఆ దినాల్లో DNA టెస్టులు లేవు కదా, ఉన్నాయా? DNA టెస్టులు లేవు. ఈ దినాల్లో అయితే ఎవరి బిడ్డో ఇట్లాగే తేల్చేయచ్చు. 2 వ్యక్తులు వచ్చి మన దగ్గర ప్రశ్న వేస్తే ఏం చేస్తారు? వారికి న్యాయం తీర్చడానికి సులువుగా ఉంది. DNA టెస్టులు చేసి ఇది నీ బిడ్డమ్మా, నీ బిడ్డ అని చెప్పి పంపిస్తాం. కానీ ఆ దినాల్లో లాంటి పరిస్థితులు లేవు. కానీ సొలొమోనుకు దేవుడు అనుగ్రహించిన జ్ఞానం, 2 కట్ చేసి ఇవ్వాలని అంటుంటే వారి సంగతులను కనుక్కోవాలని, వారి హృదయ ఆలోచన కనుక్కోవాలని ఇలాంటి ఆలోచన కలిగినటువంటి మహా గొప్ప జ్ఞానిగా సొలొమోను నిలిచాడు ఆ దినాలు. అలాంటి జ్ఞాని, ఐశ్వర్యం పొందినటువంటి సొలొమోను
జ్ఞానం పొందినటువంటి సొలొమోను అంతేకాకుండా నీతి న్యాయాలు తీర్చుట్లో ప్రసిద్ధి చెందినవాడుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఆ దినాల్లో రాజ్యాన్ని విస్తరింపజేసిన విధానాన్ని కూడా మనం చూస్తాం. ఇవన్నీ 2వ అధ్యాయం నుంచి 11 దాదాపు 12వ అధ్యాయం వరకు రాజుల గ్రంథంలో ఇవన్నీ మనకు కనబడతాయి. ఆ తర్వాత 11వ అధ్యాయంలో తర్వాత రెహబాము గురించినటువంటి మాటలు మనం చూస్తాం. సరే, సొలొమోను ఆ యొక్క రాజ్యాన్ని విస్తరింపజేసిన విధానాన్ని కూడా అక్కడ మనం ఆ అధ్యాయాలన్నింటిలో మనం చూస్తున్నాం. అంతేకాకుండా అతి ముఖ్యమైనది ఏంటో చెప్పండి. సొలొమోను ఏం చేశాడు దేవాలయం కట్టించాడు మేడం. దేవాలయాన్ని కట్టించాడు. దావీదు ద్వారా దేవుడు దేవాలయాన్ని కట్టాలని ఆలోచన చేయలేదు, కానీ దావీదు కట్టాలని అనుకున్నాడు. కానీ దేవుడు దావీదు ద్వారా కట్టించడానికి ఇష్టపడలేదు. కానీ తదుపరి సంపూర్ణంగా ఆస్తిని అంతటిని దేవాలయం కట్టుటకు సమకూర్చిన విధానాన్ని మనం చూస్తున్నాం దావీదు యొక్క జీవితం. ఆ తదుపరి మత్స్సులు అవన్నీ ఇచ్చి సొలొమోనుకు ఒక మందిరాన్ని కట్టించమని చెప్పిన విధానాన్ని మనం చూస్తాం. సొలొమోను ఈ మందిరాన్ని నిర్మించట్లో ఎంత గొప్ప నైపుణ్యతను ప్రదర్శించాడో మనందరికీ తెలుసు. ఎలాంటి నైపుణ్యత అంటే రాళ్ళు కానీ చెక్కలు కానీ దానికి వేయబడే వెండి పూతలు కానీ లేక బంగారు పూతలు కానీ ఇత్తడి కానీ ఇవన్నీ చేయడానికి మందిరం దగ్గర చేశాడా లేక బయట చేశారా అని మనం చూస్తే ఒక్క రాయిని మొలిచేటప్పుడు ఏం చేస్తాం, మొలతో మొలుస్తాం. అలాగే కొలిములు ఏర్పాటు చేస్తాం. కానీ మందిరం దగ్గర ఏ ఒక్కటి ఏర్పాటు చేయలేదు. ఏ శబ్దము రాకుండా బయటనే మొలిపించి వాటన్నిటినీ ఎట్లాగా పేర్చారో మనందరికీ అది గొప్ప జ్ఞానంగా మిగిలిపోతుంది. దాదాపు 7 సంవత్సరాలు దేవుని యొక్క మందిరాన్ని సొలొమోను కట్టించడానికి దేవుడు ఏం చేశాడు, సొలొమోను ఎడల కృప చూపాడు. ఇంత గొప్పగా దేవుడు సొలొమోనును వాడుకున్న లేక నడిపించిన విధానాన్ని మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇందాక మనం చూసాం గొప్ప రచయిత సొలొమోను ఎవరు? గొప్ప రచయిత. సామెతలు, పరమగీతాలు, ప్రసంగి రాసినటువంటి ఆ రచయితగా మనం చూస్తాం. అంతేకాకుండా కీర్తనలు కూడా రాశాడు. దైవగ్రంథంలో మనకు రెండు కీర్తనలు కనబడతాయి. ఎన్నిమా సొలొమోను కీర్తనలు 2 అనుకుంటున్నాను. 72వ కీర్తన, ఇంకొకటి 100 చెప్పండి మీరు చెప్తే నాకు మేలు కదా. 127వ కీర్తన. అందులో ఒక మాట ఉంది. ఏం మాట అది చదువుకుందాం. సొలొమోనే తన స్వయాన రాస్తూ ఉన్నాడు. ఏం మాట అంటే అక్కడ తన ప్రియులు రెండవ వచనం కదా, మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచునుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అన్నాడు. అంటే కష్టం చేసి ఎంతో ప్రయాసపడి వాటన్నిటినీ చాలా రాత్రి వరకు మనం కష్టపడి సంపాదించుకున్నది వ్యర్థమే అంటూ తన ప్రియులు తన యందు భయభక్తులు కలిగిన వారికి ఏం చేస్తున్నాడట, నిద్రించుచున్నను అంటే నిద్రపోవాలని కాదు దాని అర్థం, సోమరిగా ఉండాలని దాని అర్థం కాదు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి దేవుడు సమస్తాన్ని సమకూర్చిచ్చేవాడుగా ఉంటున్నాడు అని మనం చూస్తాం. అలాగైతే దావీదు తన కుమారునికి సొలొమోనుకి ఇచ్చినటువంటి సంఘటన ఇక్కడ మనం గమనిస్తాం. సొలొమోను రాజు అయ్యేంత వరకు సొలొమోను గురించిన ప్రస్తావన మనకు కనబడుతుందమ్మా బైబిల్లో? ఎక్కడా కనబడదు. సొలొమోనుకి ఏం సమకూర్చాడు దావీదు? సంపూర్ణమైనటువంటి ఆస్తి. ఇక ఏ కొదువ లేదు. ఇక హాయిగా కూర్చొని రాజ్యాన్ని పరిపాలన చేయవచ్చు.
అందుకే ఈ మాట ఇక్కడ మనకు కనబడుతుంది. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఆహారం కానీ ఆస్తి కానీ ఏమైనా కానీ వారికి ఇచ్చుచున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. దావీదు దేవుని ద్వారా మరి సమస్తమును సమకూర్చుకొని సొలొమోనుకు అప్పగించిన విధానాన్ని చూస్తున్నాం. వాటన్నిటితో సొలొమోను ఏం చేస్తున్నాడు? మందిరాన్ని నిర్మించిన విధానాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా సొలొమోను యొక్క జీవితంలో చాలా గొప్పవిగా మనకు కనబడుతున్నాయి. మనం మొదటగా ఆలోచన చేశాం కదా. ఏం ఆలోచన చేశాం? వారి భార్యలు వారిని త్రిప్పివేయడానికి గల కారణం ఏంటంటే ఇతని యొక్క పరిస్థితి, వారి యొక్క సొలొమోను యొక్క హృదయం ఏమైపోయింది? స్త్రీల తట్టు తిరిగిపోయిన విధానాన్ని మనం చూస్తున్నాం. కామాతురత కలిగిన వాడై కామాన్ని జయించలేకపోయి ఏం చేస్తున్నాడు? ఆ స్త్రీకి లోనైపోయిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఆ స్త్రీకి లోనైపోవటం ద్వారా ఏమైపోయాడు? ఇతర దేవతల తట్టు అతని యొక్క హృదయము త్రిప్పివేయబడినట్లుగా మనం చూస్తున్నాం. గొప్ప మైనస్ పాయింట్ ఏంటంటే హృదయము త్రిప్పివేయబడుట. సొలొమోను యొక్క జీవితంలో అది ఒక చీకటి కోణం. వెలుగు కోణాలు సొలొమోను యొక్క జీవితంలో అనేకములు ఉండొచ్చు, కానీ ఒక చీకటి కోణాన్ని చవి చూసినటువంటి సొలొమోను మనం చూస్తున్నాం. అందుకే వాటన్నిటినీ రాసిన విధానాన్ని మనం చూస్తాం. ప్రసంగిలో చివరి మాట మనం ఆలోచన చేయాల్సినది ఏంటి అంటే సొలొమోను యొక్క జీవితం మనం చూస్తే ఎక్కడికి వెళ్ళింటాడు ఈయన సొలొమోను? మనం ఆలోచన చేస్తే ఎక్కడికి వెళ్ళింటాడమ్మా? పరలోకం వెళ్ళింటాడు అంటారా? వెళ్ళలేదా? చెప్పండి మా, చెప్పండి అయ్యా, పరలోకం వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. మరి ఇందాక మనం చెప్పుకున్నాం, ఇక మళ్ళా మొదటికి రావాలి. సంసోను ఏమైంది? సంసోను స్త్రీలకు లొంగిపోయాడు. తిరిగి నా ఆత్మను చివరిలో కళ్ళు కూడా బెరికించుకున్నాడు. దాగోను గుడిలో ఏం చేశారు? కట్టేశారు. దాగోను గుడే కదా, సారీ ఏదో గుడిలో కట్టేశారు. కట్టేసినప్పుడు అక్కడ దాదాపు కొన్ని వేల మంది జనాభా ఉన్నారు. ప్రభువా నాకు మరొకసారి బలాన్ని అయ్యా అని ఆ స్తంభాలన్నీ ఊడబెరికే శక్తి దేవుడు అనుగ్రహించిన విధానాన్ని మనం చూస్తాం. అంటే దేవుని తిరిగి మళ్ళా జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే తన హృదయములో ఏం చేసుకున్నాడు? బుద్ధి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే బుద్ధి వచ్చినప్పుడు దేవుని ఏం చేసుకుంటాం? మనం జ్ఞాపకం చేసుకుంటాం. మళ్ళా కుమారుని దగ్గరికి వెళ్దామా? తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తున్నాడు? తన తండ్రి ఇంట అనేకులకు ఆహారం ఉంది. ఏముంది? కూలివానరకు సైతం ఆహారం ఉంది. ఇతనికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు? తిరిగి తన తండ్రి ఇంటికి బాట పట్టాడు. ప్రయాణమై బాట పట్టాడు, దారి పట్టుకొని వస్తున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి చేర్చుకున్నాడా లేదా? చేర్చుకున్నాడు. సంసోను చేర్చుకున్నాడా లేదా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఎన్నో వచనం? 28వ వచనం మనకు కనబడుతుంది. అక్కడ విశ్వాసుల వీరుల పట్టి ఇంకా ఏం చెప్పుదును, ఇంకా అనేకులు ఇలా విశ్వాసంలో ఉన్నారు అన్నాడు. అంటే దేవుని యందు విశ్వాసత వీడని వారు అన్న విషయాన్ని మనం చూస్తాం. వారు తప్పు చేశారు, తర్వాత బుద్ధి తెచ్చుకున్నారు. ఇంకో మాట చెప్పాలి, చివరిలో చెప్తా మాట. తర్వాత తప్పిపోయిన కుమారుని ఏం చేశాడు? తండ్రి చేర్చుకున్నాడు. సొలొమోను యొక్క జీవితంలో కూడా ప్రసంగిలో చివరిగా మనం చూస్తే 12వ అధ్యాయం 13 ఏమన్నాడు? దేవుని యందు ఇదంతా చెప్పాడు. దేవుని యందు భయభక్తులు నిలుపుట మానవ కోటికి ఇదే విధి అన్నాడు. దేవుని యందు ఏం చేయాలట? భయభక్తులు కలిగి ఉండాలంట. దేవుని యందు భయభక్తులు నిలపాలంటున్నాడు. ఇదే జ్ఞానం అన్నాడు. నేనంటాను ఇదే జ్ఞానం. సొలొమోనుకు దేవుడు ఈ లోకంలో తన ప్రజలు నీతి న్యాయాలను కొనసాగించడానికి దేవుడు జ్ఞానం ఇస్తే ఏం చేస్తున్నాడు? ఒకవేళ పరిపాలన చేశాడు, మంచిదే, కానీ అతడు చేయకూడని కూడా చేశాడు. దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించిన విధానాన్ని మనం చూస్తున్నాం. చివరిలో మనం చూసాం కదా, ప్రసంగిలో చూస్తున్నాం. ఏమన్నాడు? ఆ మాట క్లియర్గా స్పష్టంగా నేను చదువుతాను, వినిపిస్తాను. తర్వాత ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను.
ప్రసంగి 12:13 కదా. ఇదంతయు వినిన తర్వాత లేక చేసిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి అన్నాడు. ఇప్పుడు ఏం జరిగింటుందంటారు? సొలొమోను యొక్క హృదయంలో ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. ఇంతమంది భార్యలతో ఎలా కాపురం చేశానా, ఈ భూమి మీద ఎలా బ్రతికానా అన్నట్లుగా సొలొమోను అనుకొని ఉండవచ్చు. ఇంత జ్ఞానం ఎలా పొందానని అన్నట్లుగా తన జీవితంలో విసిగి వేసారిపోయి మొదటి నుంచి ప్రారంభిస్తే ప్రసంగి గ్రంథం భూమి మీద జరుగుతున్నటువంటి వాటి అన్నీ కూడా సూర్యుని కింద వ్యర్థం వ్యర్థం వ్యర్థం, సమస్తము వ్యర్థం అంటున్నాడు. ఇక్కడేమో బుద్ధి వచ్చినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్టే మానవ కోటికి ఇదే విధి అన్నాడు. ఏమొచ్చింది? ఇప్పుడు బుద్ధి వచ్చింది. అలా అయితే తండ్రి సొలొమోనును దేవుని సన్నిధిలో చేర్చుకున్నాడా లేదా? చేర్చుకున్నాడు. ఎన్నో ఏట చనిపోయాడు సొలొమోను? చెప్పండి 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 20 సంవత్సరాలకు అంటే అంతకుముందు బాలుడుగా ఉన్నప్పుడు రాజు అయిపోయాడు. కొన్ని దినాల తర్వాత దాదాపు ఒక 4-5 సంవత్సరాలు ఇలాగూ కాలం గడిచింది. కాలం గడిచిన తర్వాత 40 సంవత్సరాలు దేవుని యొక్క ప్రజలను పరిపాలన చేసినట్లుగా మనం చూస్తాం. దాదాపు 60 సంవత్సరాలు సొలొమోను బ్రతికి చనిపోయాడు. ఎన్ని సంవత్సరాలు? ఒక మనిషి ఉద్యోగం చేస్తూ రిటైర్డ్ అయ్యే సంవత్సరానికి చనిపోయాడు. చనిపోకముందే దేవుని గురించినటువంటి జ్ఞానం తెలుసుకున్నాడు. హృదయంలో మార్పు చెందాడు. ఏం జరిగింది? దేవుని యొక్క రాజ్యంలో స్థిరుడుగా నిలిచాడు. మరి సొలొమోను చేసినట్టు చేద్దామా ఎట్లా? మనకు ప్రశ్న. సంసోను జరిగించినట్లు జరిగిద్దామా? తప్పిపోయిన కుమారుడు జరిగించినట్లు జరిగిద్దామా? వారికి దేవుడు ఆయుష్నిచ్చాడు. మన జీవితంలో ఆయువు ఎంతుందో మనకు తెలియదు. వారిలాగా మనం బ్రతుకుతామో లేదో తెలియదు. పాపం చేస్తూ కొనసాగి చనిపోతే నిత్య నరకాగ్నికి వెళ్తాం. పాపంతో జోలి వద్దు అన్నాడు. మానవుని యొక్క జీవితం నీటి మీద బుడగ లాంటిది అన్నాడు. యాకోబు అంటాడు, అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది అన్నాడు. మానవుని యొక్క జీవితం గతించుతున్న నీడ వంటిది అన్నాడు. మరణం చిన్నవాడిని చూడదు, పెద్దవాడని చూడదు, గొప్ప ఉద్యోగంలో ఉన్నాడని చూడదు, గొప్ప అధికారి అని చూడదు, గొప్ప ప్రధాని అని చూడదు. చూస్తుందా మరణం? ఏ వయసు వారని మరణం అది పరిశీలించదు. 7 ఏళ్ల పిల్లవాడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు. న్యూస్లో ఈ దినమే నేను చూశాను. ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియదు. అయితే దేవుని యందు భయభక్తులు ఎప్పటికీ నిలిపి ఉంచాలి అని కోరుకుంటున్నాడు దేవుడు. మన యొక్క ఆయుస్సు ఎంతో తెలియదు. ఈ భూమి మీద మన యొక్క జీవితం ఎంతకాలమో తెలియదు. ఎప్పుడు ఈ యొక్క బ్రతుకు బండి ఆగిపోతుందో తెలియదు. మన ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాం. మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాము అని అంటే అది దేవుని యొక్క కృప. భూమి మీద ఇంకా బ్రతుకుచున్నాము అని అంటే దేవుని కొరకైనటువంటి మన జీవితం ఇంకా ఎంతో కొంత మిగిలి ఉంది అని అర్థం. కానీ మన కొరకు కాదు అది. దేవుడు నన్ను ఎలాగూ ఈ భూమి మీద తన కొరకు వాడుకోవాలో లేక ఉపయోగించుకోవాలో, ఆయన కార్యాలు జరిగించాలో ఆయన కొనసాగిస్తాడు. అంతేకాని మన కొరకు మనం బ్రతకడం దుర్లభం.
కాబట్టి దేవుడు మనల్ని భూమి మీద ఇంకా ఉంచాడు అని అంటే దానికి గల కారణం ఏంటి? ఆయన కృప మన మీద మెండుగా ఉండటం బట్టి. ఆయన కార్యం ఇంకా ఏదో కొదువుగా ఉంది చేయడానికి మన వంతు బాధ్యత. మన ద్వారా ఆయన ఏదో ఒక కార్యాన్ని చేయించుకోవాలని ఉన్నాడు. మరి ఆ కార్యం కొరకునటువంటి మన నిరీక్షణ మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తూ ఆ నిరీక్షణ కలిగిన వారంగా మనం జీవించాలని దైవగ్రంథంలో మనం చూస్తున్నాం. వారికి అవకాశం ఉంది, అవకాశం దేవుడు ఇచ్చాడో ఏమో మనకు తెలియదు, కానీ మనకు అవకాశం లేకుండా పోవచ్చు. ఇంకా ఎవరైనా పాప స్థితిలో ఉంటే ఆ పాపాన్ని జురుకుంటూ అలాగే ఉండిపోతే నష్టపోతాం. దేవుని చేత శిక్షింపబడి నిత్య నరకాగ్నికి తగిన వారం అవుతాం. కనుక ఈ విషయాలు మనం గమనించి దేవుని యొక్క సన్నిధిలో నిలిచినటువంటి దేవుడు మహాజ్ఞానాన్ని ఇచ్చాడు మనకు. ఏంటి ఆ జ్ఞానం అంటే? దేవుని యందు భయభక్తులు నిలిపే ఆ గొప్ప భాగ్యం. ఎందుకంటే గొప్ప భాగ్యం మరెవరికి ఉండదు. ఆ నిలుపుట ద్వారా దేవుడు మనకు రక్షణ అనుగ్రహించాడు. ఈ గొప్ప ఐశ్వర్యం కంటే సొలొమోను ఐశ్వర్యం మనకు అవసరం అంటారా? సొలొమోను సంపాదించాడు, భూమి మీద పరిస్తే అవి రాళ్ళలాగా వెండి సంపాదించాడంట. బంగారం, వెండి, ఇత్తడి, రకరకాల సామాన్ అంటే కొయ్య సామాన్ సంపాదించాడు. వీటన్నిటిని సంపాదించుకోవద్దు అని చెప్పాడు దేవుడు. కానీ అదే పనితీరులో పడిపోయినటువంటి సొలొమోను మనం చూస్తాం. కానీ చివరికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు, మారు మనసు పొందాడు, బుద్ధి తెచ్చుకున్నాడు. సంసోను బుద్ధి తెచ్చుకున్నట్లుగా, తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకున్నట్లుగా సొలొమోను కూడా తన జీవితంలో బుద్ధి తెచ్చుకున్న విధానాన్ని మనం చూస్తున్నాం. మనం బుద్ధి తెచ్చుకోవద్దు, ఎందుకంటే అజ్ఞానంలో పడిపోయిన వారే బుద్ధి తెచ్చుకుంటారు. తిరిగి అజ్ఞానానికి వెళ్ళొద్దు, అస్సలు వెళ్ళొద్దు. కనుక దేవుడు మనల్ని ప్రేమించి పరిశుద్ధులుగా ఉండటకే మనం ప్రేమించి పిలిచాడు, కానీ అపవిత్రులుగా ఉండటకు మనల్ని ప్రేమించి పిలవలేదు. కాబట్టి మనం పరిశుద్ధులుగానే బ్రతకాలని ప్రయాసపడదాం. ఆత్మ ఏది చెప్తుందో అదే చేయడానికి మనం సిద్ధపడదాం. శరీరం అనేక సంగతులు బోధిస్తుంది. శరీరం ఈ కార్యం చేస్తే, ఈ పని చేస్తే ఏమీ కాదులే అంటుంది. అది మెల్లగా పాపానికి లేక నరకానికి, పాతాళానికి దారితీస్తుంది. కనుక ఈ విషయాలన్నీ మనం గమనించి ఆయా భక్తుల జీవితాలు మన కొరకు ఎందుకు రాయించారంటే, ఆనాడు వారికి దృష్టాంతంలో సంభవించి యుగాంతమందున్నటువంటి మనకు బుద్ధి కలుగుటకే రాయించబడ్డాయి. అయితే బుద్ధి కలిగినటువంటి జీవితాలు మనం కలిగి ఈ లోక యాత్రను మనం